సంవత్సరం కూడా ఈ పుణ్యక్షేత్రం తరఫున బిషప్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ప్రజలకు ప్రభు యొక్క దీవెనలు మరింతల యొక్క ప్రార్థనలు అందించడం జరుగుతుంది. అలాగే ఏమైనా ఇబ్బందులు ప్రతి సంవత్సరం వస్తుంటే సంవత్సరం తర్వాత వాటిని మేము సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుని యొక్క కృప ఆశీర్వాదాల ద్వారా మరింతల దీవెన ద్వారా ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అది దైవికంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ ఉత్సవాల గురించి, దీని యొక్క ప్రాధాన్యత గురించి, ఏ విధంగా కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా అందరూ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థనతో ద్వారా భగవంతుల యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. దాని గురించి బిషప్ గారు వివరిస్తారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ స్వాగతం. విడుదల మరియమాత, విడుదల లూర్దు మాత తిరునాళ్ళు జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. జనవరి 31వ తేదీన నవదిన జపాలు ప్రారంభించినప్పుడు అధికారపూర్వకంగా ఈ పండుగను ప్రకటించాం. వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడే మేము ప్రతి సంవత్సరం పాటించినట్టు ఇప్పటి నుంచి ఈ నవదిన జపాలతో ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఈ పండుగకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో చాలా మంది భక్తులు, మరియమాత భక్తులు తరలి వస్తారు. ఆ సమయాల్లో కూడా చాలా మంది పీఠాధిపతులు వస్తారు. ఈ సంవత్సరం కడప పీఠాధిపతులు, ఇంకా విశాఖపట్నం అతి మేత్రాణులు, నెల్లూరు మేత్రాణులు దీనికి రానున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సందేశాలని, వారు పూజలు సమర్పించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రూపాలలో, కొన్ని నాటక రూపాలలో, మరికొన్ని సాహిత్య రూపాల్లో, ఇంకా వేరే ప్రార్థనలు, సంస్కారాల ద్వారా వచ్చిన వాళ్ళందరూ తమను తాము ఇంకొకసారి దేవుని మార్గాల్లో నడవడానికి అనుగుణంగా చేసుకుని వాళ్ళు భక్తితో, విశ్వాసంతో మళ్ళీ తిరిగి వెళ్తారు ఇంటికి. అందుకని ఇటువంటి పండుగకు, ఇటువంటి తిరునాళ్లకు మేమందరం పోయిన సంవత్సరం లాగా, గత చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. కాబట్టి ఈ విజయవాడ డయాసిస్, విజయవాడ మేత్రాసనం ఉన్న గురువులు, ఇంకా దైవాంగితులు అందరూ దీనికి అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఇంకొకసారి భక్తులందరినీ నేను మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతవరకు మేము చెప్పేది ప్రతి సంవత్సరం దగ్గర 10 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నాం. దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసినట్లయితే రాత్రులంతా ఇది భక్తులతో నిండి ఉంటుంది. కొండ ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా 3వ రోజున విజయవాడలో ఉన్న అందరూ భక్తులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ మరియమాతను దర్శించి ఆమె దీవెనను పొంది మళ్ళీ ఇంటికి తిరిగి వెళుతున్నారు. ఇది అందరికీ సంతోషకరమైన వార్త. అందుకే అందరి అభివృద్ధికి, అందరి శ్రేయస్సుకి ఇక్కడ ఈ పండుగ రోజున మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే దైవ సన్నిధి, దైవానుగ్రహం మనకు లేకపోతే మన జీవితాలు దుర్భరంగా ఉంటాయి. అందుకే ఎప్పుడు మనం దేవుని వైపు తిరిగి మనకు కావలసిన అనుగ్రహాలను కోరుకుంటూ ఉండాలి. క్రైస్తవం, కథోలిక ధర్మం ముఖ్యంగా మరియమాతను మనందరి కొరకు ప్రార్థించే వ్యక్తిగా మనకు అందజేస్తుంది. ఆ మరియమాత భక్తి ఇక్కడ
గత 102 సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. తమిళనాడులో వేళంకిని మాత మందిరాలు ఉన్నాయి, వేళంకిని మాత పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి చాలా మంది వెళుతున్నారు. మన రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వెళుతున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు. తెలంగాణ నుంచి, ఒరిస్సా, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు నుంచి చాలా మంది భక్తులు మన పుణ్యక్షేత్రానికి వస్తున్నారు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విలువ ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన ప్రత్యేకత ఏంటంటే కొండ మీద వెలసిన మరియ మాత, కొండ మీద వెలసిన లూర్దు మాత, ఆ తల్లి అందరికీ అనుగ్రహాలు సంపాదించి పెడుతుంది. అందుకే ఇక్కడికి కూడా ఈ ప్రత్యేకతను మామూలుగా అందరూ తెలుసుకొని ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆమె విడుదల ద్వారా అనేక అనుగ్రహాలు పొందడానికి అందరూ వస్తూ ఉన్నారు. అందుకని ఇంకొకసారి భక్తులందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా పాత్రికేయులందరినీ నేను కోరుతూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ ఇంకొకసారి నమస్కారాలు, తల్లి దీవెనలు.